అసలే ఎండాకాలం. ఆ పై సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. గ్యారేజ్లో పనిచేస్తున్న ఆ వ్యక్తి ఉక్కపోతతో అల్లాడిపోతున్నాడు. పైన ఫ్యాన్ గిరగిర తిరుగుతున్నా ఏమాత్రం ఉపశమనం లేదు. ఒంటిపై నుంచి చెమట ధారాపాతంలా కురుస్తోంది. వేడిగాలికి గొంతు తడారిపోతోంది. గుక్కెడు నీళ్లు గొంతులో పోసుకుంటే కాస్త ఊరట కలిగేది. కానీ ఆ వ్యక్తి అవేమీ పట్టించుకోవడం లేదు. గ్యారేజీలో చిన్నపాటి ఫ్రిడ్జ్ కూడా ఉంది. అందులో చల్లని వాటర్తో పాటు కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ లేకుంటే గ్యారేజీ కుర్రాళ్లపై మండిపడిపోయేవాడు. ఇప్పుడు అతనిలో ఎలాంటి కోపం లేదు. ఒళ్ళంతా చెమటతో తడిచిపోతున్నా కూలుగా పని చేసుకుంటూ పోతున్నాడు. సరైన పనిముట్లు అందించకున్నా కుర్రాళ్లను కసురుకోవడం లేదు. ఏమైంది అతనికి? ఇంతలో ఎంత మార్పు? అతను ఒక కొరియర్ బాయ్. స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తుంటాడు. ఉదయం 8 గంటలకు బైక్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతాడు. రాత్రి దాకా కష్టపడితే ఓ 1000 రూపాయల వరకు వస్తాయి. ఉదయం టిఫిన్ తిని మధ్యాహ్నం కోసం లంచ్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరతాడు. మధ్యాహ్నం 2-3 గంటలకో బ్రేక్ తీసుకుంటాడు. కాస్త చల్లగా ఉన్న చోట లంచ్ పూర్తి చేసుకుని మళ్ళీ ఆర్డర్ల డెలివరీ పనిలో పడతాడు. కానీ ఈరోజు అతని పని మామూలుగా లేదు. పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. 8 గంటలు దాటకముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. నెత్తిన హెల్మెట్ మండిపోతుంది. ఇంటి నుంచి కొద్ది దూరం వెళ్ళాడో లేదో షర్టు చెమటతో తడిచిపోయింది. విపరీతమైన దాహం మొదలైంది. ఎక్కడైనా ఆగి గొంతు తడుపుకోవచ్చు. చల్లని జ్యూసో కూల్ డ్రింకో తాగవచ్చు. అవి తాగడానికి సరిపడా డబ్బులు కూడా అతని దగ్గర ఉన్నాయి. కానీ అతను అలా చేయడం లేదు. మండిపోతున్న ఎండను లెక్క చేయకుండా బండిపై దూసుకుపోతున్నాడు. ఇక ఆటో నడిపే హాస్యం. పొద్దస్తమానం ఏదో ఒకటి నోట్లో నములుతుండాల్సిందే. తిండి అంటే పడి చచ్చిపోతాడు. అందరూ రోజుకు 3 సార్లు తింటే హాస్యం 5 సార్లు తింటాడు. మంచి తిండి ప్రియుడు. అలాంటి హాస్యం డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి పచ్చి నీళ్లైనా ముట్టలేదు. 10 గంటలకు పైగా గడిచింది. తిండి మాటే ఎత్తడం లేదు. సూర్యుడు నిప్పులు చుమ్ముతున్నా చిరునవ్వుతో సవారీలను గమ్యానికి చేరుస్తున్నాడు. వీరే కాదు, పరికించి చూస్తే ఇలాంటి సోదరులు మనకు చాలామంది కనిపిస్తారు. వీరందరికీ ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయారు? వీరిలో ఇంత నిగ్రహం ఓర్పు ఎలా వచ్చాయి? దీనంతటికీ కారణం ఒక్కటే. వీరంతా రంజాన్ రోజా పాటిస్తున్న ముస్లిం సోదరులు. ఒక్క రోజా వల్లే వీరిలో ఇంతటి నిగ్రహ శక్తి వచ్చింది. దాహమేస్తోంది, ఎదురుగా నీళ్లున్నాయి. ఆకలేస్తోంది, ఎదురుగా అన్నం ఉంది. ఇవన్నీ కూడా హలాలే. పైగా వాటిని తినడం వల్ల ఆకలి దప్పికలు తీరడమే కాదు, పుణ్యం ప్రాప్తమవుతుంది. అయినా అల్లాహ్ ఆదేశం మేరకు వీరు పవిత్రమైన రంజాన్ రోజా పాటిస్తున్నారు. ఇంత నిష్ఠతో కూడుకున్నది కాబట్టే రోజా ప్రతిఫలాన్ని తానే స్వయంగా ఇస్తానంటున్నాడు విశ్వప్రభు అల్లాహ్. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లాహ్ ఇలా ప్రకటించాడని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మనిషి చేసే సత్కార్యాలన్నీ అతని కొరకే పరిమితం, ఒక్క ఉపవాసం తప్ప. అది ప్రత్యేకంగా నా కొరకు పాటించబడుతుంది. అందుకని నేను స్వయంగా దానికి ప్రతిఫలం ఇస్తాను. ఉపవాసం అగ్ని నుంచి కాపాడే డాలు వంటిది. కనుక మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే ఆ రోజు వారు అశ్లీలపు మాటలు మాట్లాడరాదు, వ్యర్థ ప్రలాపనలు చేయరాదు. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే లేక కయ్యానికి కాలు దూవితే వారితో నేను ఉపవాసంలో ఉన్నాను అని చెప్పివేయాలి. ఎవరి చేతిలో ముహమ్మద్ ప్రాణముందో ఆయన సాక్ష్యం. ఉపవాసి నోటి వెంట వెలువడే పరిమళం ప్రళయదినాన అల్లాహ్ దృష్టిలో కస్తూరి కన్నా ఎక్కువ ప్రీతికరమైనది. ఉపవాసి 2 సందర్భాలలో అమితమైన ఆనందం పొందుతాడు. 1, ఉపవాసాన్ని విరమించేటప్పుడు సంతోషిస్తాడు. 2, తన ప్రభువును కలుసుకుని తన ఉపవాసానికి లభించే పుణ్యాన్ని చూసుకుని ఆనంద పరవశుడవుతాడు. విశ్వప్రభువును స్వయంగా కలుసుకుని
ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని స్వీకరించడం మామూలు విషయం కాదు. కారుణ్యమూర్తి అల్లాహ్ మన అందరికీ ఈ భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.